దీంట్లో ఆరోగ్యం ఉంది, నువ్వు వాడుకున్న తర్వాత నీకు నచ్చితే పక్కలోకి చెప్పు ఆదాయం ఉంది అని చెప్తుంటే అవునా అంతేనా రావాలా రాకో రేపు పొద్దుగాల వస్తాం. ఫోన్ చేసినాం అనుకో ఇంక అయిపోయా స్విచ్ ఆఫ్. ఇంటికి పోతే రావాలా సార్ 5 నిమిషాలు సార్ వస్తున్నాను వాడికి పోకముందే వచ్చేసాను. అట్లా అంటుంది సార్. అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఒకటే ఇది, మా బావ నాకు దేవుడిలాగా వచ్చి 4 సార్లు చెప్తే కూడా నేనేమనుకున్నా అంటే నువ్వు ఫస్ట్ బయటకి అయితే గేట్ దాటం, మేము హైదరాబాద్కి వెళ్ళాలి, అర్జెంట్గా పోవాలి, నువ్వు ఫస్ట్ కూరనైనా మేము పోతామని చెప్పని కాడికి వచ్చింది లాస్ట్. ఆ తర్వాత తెలిసింది మాకు 1,50,000 అయిపోగొట్టుకున్న తర్వాత అచ్చంపేటకి వచ్చి జస్ట్ నాకు 15 రోజుల్లో రిజల్ట్ వచ్చింది సార్. ఇది కొనడం వల్ల 15 రోజుల్లో ఆడనేమో 1,00,000 మందిలో వచ్చే ఒక రోగం మీ పాపకు వచ్చిందని చెప్పని ఆ డాక్టర్ భయపెట్టిస్తే ఈయన మాకు ఈ వెస్టేజ్ పుణ్యమా అని చెప్పని 15 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. అప్పుడు గుండెకి ధైర్యం చెప్పుకొని మాకు మేముగా నువ్వు ఫస్ట్ నడు నీ ఎంత నేనున్నా మా మేడం చెప్పి సంవత్సరాల రోజులు ఆమెను ముందు నడిపించి ఇప్పుడు నేను ఒకసారి బూట్ క్యాంపుకి పోతే దీని వాల్యూ ఏంది, నేను చేసే ఉద్యోగంలో ఏముంది, ఆడ ఓన్లీ జీతం మాత్రమే ఉంది, జీవితం లేదు అని చెప్పని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఇప్పుడు దగ్గర 4-5 మంత్స్ నుంచి ఫుల్ఫిల్గా చేస్తున్నాం. గురువు గారు ఒకటే మాట అన్నాడు, ఆకలి ఉన్నట్టుగా చెయ్యి, ఆకలి లేనట్టుగా చెయ్యకు అని చెప్పాను. ఆ రోజు నుంచి ఫుల్ఫిల్గా ఫ్లెక్సిబుల్గా చేస్తున్నాం. యూనిఫామ్ ఉంటే కూడా యూనిఫామ్ ఉద్యోగం నుంచి పెట్టుకోవడానికి వచ్చిన ఆల్రెడీ ఉద్యోగం నడుస్తూనే ఉందాడు. ఎవరైనా అడిగితే నేను ఉద్యోగంలో ఉన్నా అని చెప్పనుకోవాలి, నేను మాత్రం మీద ఉన్నా. అది మా పరిస్థితి. ఓకే అది చేసుకోండి సార్, చాలా బాగుంది. 14 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తే ఒకరి కింద బానిసగా ఉద్యోగం చేస్తే ఇప్పుడు 70,000 వస్తున్నాయి సార్. ఈడ ఆడుతూ పాడుతూ చేసుకుంటే 45,000 వస్తున్నాయి సార్.